హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం హెల్దీ రెసిపీ అయిన అవకాడో చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్దీ అండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే అవకాడోలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం ఎలా ప్రొసీజర్ చేసుకోవాలో చూద్దాం. ముందు అవకాడోస్ని మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి. అంటే మరీ పచ్చిగా కాకుండా, పచ్చిగా అంటే మీకు పైన తెలుస్తుంది డార్క్ గ్రీన్గా ఉందనుకోండి, పచ్చిగా ఉన్నట్టు. కొంచెం కలర్ మారి కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది, చూస్తున్నారు కదా, అలా ఉంటుందన్నమాట. సో అలా ఉన్నాయి తీసుకున్నారంటే మీరు ఇట్లా కట్ చేసుకునేటప్పుడు కానీ, చక్కగా చపాతీ చేసుకునేటప్పుడు అంతా బాగా స్మూత్గా వస్తాయి. వీటిల్ని మనం చక్కగా ఏంటంటే స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోవచ్చు. కొంచెం పండిన అవకాడో అయితే కరెక్ట్గా ఉంటుందండి మనము అవకాడో చపాతీ చేసుకోవటానికి. దీనికి సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. 1 టేబుల్ స్పూన్ నేను ధనియా పౌడర్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ టీ స్పూన్, ఇక్కడ ఇది కూడా మీ ఇష్టం అండి. 1 టీ స్పూన్ నేను జీలకర్ర పొడి తీసుకున్నాను. అండ్ నా టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీరు ఈ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ మీ ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టీ స్పూనే యాడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంకా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఎంచక్కా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చూస్తున్నారు కదా, నేనేం చేస్తున్నాను, స్మాషర్ తీసుకొని పొటాటో స్మాషర్తో బాగా స్మాష్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ ముక్క తగలకుండా చక్కగా ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా ఉన్నాయేమో ఒకసారి ఫింగర్స్తో కూడా చెక్ చేశానండి. దీనికి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేశాను ఈ పేస్ట్కి. దీనిలోనే నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశానండి. నువ్వులు చాలా హెల్దీ కదండి. దీనిలో మనకి చక్కగా ఐరన్, కాల్షియము, ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకని నేను ఇలా ఏమన్నా పరాటాస్ చేసినప్పుడు, చపాతీలు, చాలా కూరల్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాను. మీ ఆప్షన్, ఒకవేళ మీరు వద్దనుకున్నా కూడా తీసేసుకోవచ్చు, కానీ యాడ్ చేస్తే మంచిది. నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు, లేకపోతే మనకి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ వస్తుంది కదా, అదైనా కూడా తీసుకోవచ్చు. చక్కగా ఈ పిండిలో అవకాడో పేస్ట్ అంతా కూడా కలిసేలాగా చక్కగా ముద్దలాగా చేసుకోవాలండి. ఏం లేదండి, జస్ట్ మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలాగే చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు పిండి కలిపేటప్పుడు కూడా తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను పిండి కలుపుతున్నా కూడా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. సో ఇలా కలిపి ముద్దని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన నేను ఏం చేస్తున్నానంటే, ఒక పేపర్ టవల్ని వెట్ చేసి బాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి వేస్తున్నానండి. ఇట్లా చేసి ఒక 1/2 అవర్ రెస్ట్ పెట్టేస్తాను అనమాట. మీరు క్లాత్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా పెట్టుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఇంకా అలా మంచిగా వీట్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఇంకా మంచిగా ఉంటుందని అలా మనం రెస్ట్ చేస్తాం ఒక 1/2 అవర్ అంతే. దీన్ని ఏం చేస్తారంటే, ఈ డోని చక్కగా చిన్న పార్టీషన్స్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, మీకు ముద్ద చేస్తుంటేనే తెలిసిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంది. దీన్ని ఏం చేయాలంటే, మనము కొంచెం పొడి పిండిలో అద్దుకొని ఇలా చపాతీలాగా చేసుకోవటమేనండి. మీకు ఒకవేళ పూరీ ప్రెస్ అది కానీ ఉంటే పూరీ ప్రెస్లో అయినా కూడా ఇలా ఒత్తుకోవచ్చు. ఇందాక మనము గోధుమ పిండి చెప్పినప్పుడు 2 కప్పుల గోధుమ పిండి కూడా పిండిలోనే కలిపేశానండి. ఇది ఎక్స్ట్రా అనమాట. మీరు కొలతగా చూసుకున్నట్లయితే ఇది పక్కన ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ పిండి మనం చపాతీ ఒత్తుకునేటప్పుడు మధ్యలో అది స్టిక్ అవ్వకుండా కొంచెం పిండిని పైన చల్లుకుంటా ఇలా చేసుకున్నారంటే అప్పుడు మీకు చక్కగా వచ్చేస్తాయి అనమాట. లేకపోతే అది పిండి వేయకపోతే కొంచెం అతుక్కుంటుంది. కొంచెం పిండి వేసుకొని ఇలా చేసుకోండి. మరి ఎక్కువ పిండి వేస్తే మళ్ళీ పెనం మీద కాల్చేటప్పుడు చాలా పొగ కూడా వచ్చేస్తుంది, నల్లగా అయిపోతుంది. దానికి తగ్గట్టు కరెక్ట్గా వేసుకోండి. ఎక్కడన్నా ఎక్కువగా ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే, పిండి మనం చపాతీ తీసినప్పుడు ఒకసారి ఇలా ఫ్లిప్ చేసామనుకోండి, నేను చూపిస్తాను చూడండి. ఇలా 1-2 సార్లు ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత తిన్నుగా చేశానో. మరీ తిన్నుగా చేయొద్దండి, మరీ తిక్కుగా కాదు, ఇలా చేసుకోండి సరిపోతుంది. ఇంకొకటి చేపిస్తాను చూడండి. ఇలా జస్ట్ ఆ పొడి పిండిలో మనం 2 సైడ్స్ కూడా ఇలా పిండి తగిలేలాగా పెట్టుకొని ఇలా చపాతీ ఒత్తుకోవటమేనండి.
అంతే. మీకు చాలా ఈజీగా కూడా అయిపోతదండి. ఎందుకంటే అది పిండి సాఫ్ట్‌గా ఉంది గదా! మనం అవకాడో ఏసి కలిపేసరికి చపాతీని మీరు బలంగా గూడా ఒత్తవసరం లేదు. అదే ఊరికనే ఇలా ప్రెస్ చేస్తేనే చక్కగా స్మూత్‌గా జరిగిపోతది ఆ రోలింగ్ పిన్ గూడా. మీరసలు హార్డ్‌గా ఏం చేయవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతదండి. చూడండి ఇలా చపాతీలన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టేసాను నేను ప్లేట్‌లో. ఇప్పుడు మనము పాన్ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేశాను. నేనిక్కడ స్టీల్ పాన్ తీసుకున్నానండి. మీరు నాన్ స్టిక్, ఐరన్ ఏదన్నా తీసుకోవచ్చు. నేను స్టీల్ పాన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి. ఎందుకంటే స్టీల్ ఎక్కువ హీట్‌ని ఇచ్చేస్తది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. ఇదే వెంటనే ఆహ్, తొందరగా ఫ్రై అయిపోతదండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టినా గూడా. అదే మీరు ఐరన్‌ది థిక్‌గా ఉన్న పాన్ గాని తీసుకుంటే కానీ హై మీద గానీ మీడియం టు హై మీద పెట్టుకోండి. అప్పుడు మీకు సరిపోతుంది. చపాతీ బాగా ఆహ్, ఇలా బాగా రోస్ట్ అవ్వాలండి. అప్పుడే వస్తుంది. మీరు 2 సైడ్స్‌ని కూడా కాల్చుకోండి. నేను ఇలా ఫోల్డ్ చేసి చేస్తున్నాను కదా! ఇలా ఫోల్డ్ చేయటం వల్ల మీకు ఇంకా సాఫ్ట్‌గా వస్తదండి. ఎప్పుడైనా సరే చపాతీలు ఇలా చేసినప్పుడు ఫోల్డ్ చేసి చేశారంటే ఇంకా చాలా సాఫ్ట్‌గా వస్తది. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. మీకు కూడా నచ్చుతుంది. ఈ అవకాడో చపాతీస్ చాలా హెల్తీ అండి. మనకి చాలా మంచిది. ఎందుకంటే ఈ అవకాడోని మల్టిపుల్ న్యూట్రిషన్ ఫ్రూట్ కూడా అంటారు. ఇండియాలో వచ్చేసరికి దీన్ని బటర్ ఫ్రూట్ అంటారండి. బటర్ ఫ్రూట్ అంటారు. దీనిలో చాలా రిచ్‌గా పొటాషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. వైటమిన్స్ కూడా చాలా ఉంటాయండి. ఏ విటమిన్ సి, ఈ, కే ఇలా అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. దీనిలో ఉండేదేంటంటే చాలామంది ట్రైగ్లిజరైడ్స్ ఈ కొలెస్ట్రాల్‌కి వీటికి భయపడతా ఉంటారు కదండీ. అమ్మో! మాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువవుతున్నాయి ఇలా అనుకుంటారు గదా! అసలు ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించడానికి చాలా మంచిగా ఈ ఫ్రూట్ హెల్ప్ చేస్తదండి. మనం చక్కగా కన్జ్యూమ్ చేస్తుంటే ఈ అవకాడోని మనకి ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి. అలాగే హై బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇలా చాలా అండి. చూడండి మన చపాతీలు రెడీ అయిపోయినియి. మీకు నచ్చిన విధంగా మీరు గార్నిష్ చేసుకోండి. ఇలా ప్లేటింగ్ చేసుకోండి. నేను ఒక చపాతీ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉంటదంటే అండి, మీరు చపాతీని తుంచుకొని లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందో లంచ్ టైమ్‌కి కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటుంది. ట్రావెలింగ్ అప్పుడు కానీ, ఇలా చేసుకొని తీసుకెళ్లారంటే ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వస్తుందో తెలుసా? చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చక్కగా ట్రై చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. అన్నిటికన్నా మనం ఒక పదార్థం తిన్నా కూడా వెయిట్ లెస్ అవుతాము అంటే ఇంతకన్నా ఏముంటది చెప్పండి? సో, నేను చూసారా ఇక్కడ మలై కోఫ్తా చేసుకొని తీసుకున్నామండి. మీకు మలై కోఫ్తా రెసిపీ కావాలంటే నా ఛానెల్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో పెడతాను తప్పకుండా చూడండి. మీకు ఈ అవకాడో చపాతీ నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ ఆప్షన్ ఉంటుంది. తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకొస్తాయండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.